నీ అసలు నిఖిల్ అన్న పేరే మాట్లాడలేదు నేను. సో ఫేవరెటిజం అది ఇది అని అన్నప్పుడు ఫస్ట్ మనోడు దమ్ముందా దమ్ముందా అని చెప్పేసి పృథ్వీ మాట్లాడాడు. దాని తర్వాత నువ్వు మాట్లాడవు బ్రో. అదే విను, నువ్వు చెప్పినందుకు దమ్ముంటూ అడిగాను నేను. అదే బ్రో, అది ఫుల్ చెప్తా ఉంటా. చెప్పొద్దు నా పేరు కరెక్ట్ గా ఫుల్ చెప్తుంది మాట. మనోడు పృథ్వీ అనే విషయం, నేను అసలు పృథ్వీ పాయింట్ కాదు, నేను నిఖిల్ పృథ్వీ అని చెప్పావు కదా. అక్కడ జరిగిందంతా చూసింది కదా. అంటే పృథ్వీకి నాకు కన్వర్జేషన్ జరుగుతుంది. సో అక్కడ నువ్వు నా మీద రైజ్ అయ్యావు. నేను పృథ్వీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు నా మీద రైజ్ అవ్వడానికి రీజన్ రైజ్ అయ్యాలని అడుగుతున్నా. ఏమన్నా నీకు రైజ్ అయినావు మచ్చా, ఏదో ఒకటి అన్నావు. ఏమన్నా నువ్వు రైజ్ అయింది పాయింట్ రైజ్ అయింది నువ్వేమన్నావు పాయింట్ ఏంటి? నువ్వు ఎందుకు రైజ్ అయ్యి ఎందుకు రైజ్ అయినంటే నువ్వు అక్కడ నామినేషన్ అదే విష్ణు నీకు చేసిన తర్వాత జైల్లోకి క్విజ్ కాంపిటీషన్ జరుగుతున్నట్టు ఏమన్నా ఏమంటా నీకు తెలియదు అన్నప్పుడు మళ్ళీ రైజ్ అయినవా లేదా? రైజ్ అయ్యేదే నీ పాయింట్. నీకు నచ్చలేదా? నాకు నేను రైజ్ అయ్యాల్సి వచ్చిందంటే అక్కడ నువ్వు అదే ఫేవరిజం అని ఏదో చెప్పిన తర్వాత దమ్ముందా లాకప్ వచ్చినప్పుడు నేను ఏమంటే సరే లాకప్ వచ్చి చూద్దాం దమ్మేముందో అని నేనన్నా. అన్న ఎందుకంటే వే లాక్ ఓపెన్ చేయ నాకు ఎలా అనిపించింది అంటే ఇప్పుడు లాక్ తీస్తే నువ్వు వచ్చి కొడతావేమో చూద్దాం. ఇప్పుడు కాదు నవ్వుతున్నావు కదా, మరి నాకు కూడా మనోడు మీ దగ్గర వచ్చినప్పుడు అట్లనే అనిపించింది, వచ్చి కొడతాడేమో అని ఇప్పుడు దమ్ముందా అని చెప్పేసి అడుగుతున్నప్పుడు ఎప్పుడు మొన్న కాదు ఆ లాక్ ఓపెన్ చేసి చెప్పన్నప్పుడు నీకు నేను ఇప్పుడు కూడా ఒక డౌట్ మచ్చా, నువ్వు ఎందుకు అలా చేసావు? మచ్చా దమ్ముంది అని అలా ఎందుకు చేసావు? నువ్వు అలా ఎందుకు చేసావు? ఎలా దమ్ము చూపిస్తుందా? నువ్వు అదే బయటకు వచ్చి నేను ఏదైతే ఉందో విషయం కరాఖండిగా నీ కళ్ళ ముందు ఎప్పుడు నేను అక్కడ వచ్చేవాడిని కదా జైలు దగ్గర మాట్లాడడానికి. రావాల్సింది అలాంటి ఎలివేషన్స్ ఎందుకు ఇచ్చావు? ఎలివేషన్స్ నువ్వు ఇచ్చావు అంటే నేను ఉంది అంటే తప్పే చూపిస్తా అన్న. అంటే ఎవరు ఎలా మనతో వ్యవహరిస్తే వాళ్ళతో అట్లనే కింద చూసుకు వెళ్ళావు తర్వాత మాట్లాడడం అంటే నేను భయపడుతున్నాను అనుకుంటావు. తెలీదు మచ్చా, మేబీ ఐ కాంటాక్ట్ ఐ కాంటాక్ట్ మచ్చా. నీ ఐ కాంటాక్ట్ నాకు వద్దు మచ్చా. దమ్ముందా అడిగావు కదా తర్వాత ఐ కాంటాక్ట్ నువ్వు వీళ్ళను ఇంత చూసుకో వెళ్ళావని చెప్తున్నా. ఇంత చూసుకో వెళ్ళాను. ఇప్పుడు నీకు తప్పు అనిపిస్తే నువ్వు కడఖండితగా కళాఖండిగా మాట్లాడి నా వాకు నా హక్కు మనం ఎంత చూపిస్తావు నువ్వు నన్ను. నీకు సంబంధం, నీకు అసలు అక్కడ సంబంధమే లేదు. నేను నీ పాయింటే చెప్పలే. కరాఖండి నాకు అది తప్పు అనిపించినప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలనిపిస్తే నేను మాట్లాడతాను. నా వాకు నా హక్కు. అదే కదా ఇప్పుడు నేను అందుకే నేను మాట్లాడినా. ఏది లాస్ట్ వారం నేను అంతా మాట్లాడింది అందుకే నా వాకు నా హక్కు అన్నది. దాన్ని మీరు ఇది అనొద్దు, ఇది చెప్పొద్దు, ఇది అనొద్దు, వేరే వాళ్ళు డిఫెండ్ చేసుకుంటున్నావు. నేను డిఫెండ్ చేయట్లేదు, నువ్వు చేసినవే చెప్తున్నా. నువ్వు క్వశ్చన్ చేసినావు, నువ్వు స్టార్ట్ చేసినావు, నేను కూడా నిన్ను క్వశ్చన్ చేస్తా. బరాబర్ తోడు గౌతమ్ నువ్వు ఈ నామినేట్ చేస్తున్నావు, డిఫెండ్ చేస్తున్నావు, అర్థం కాదు. ఇట్లానే ఉండు, ఇదే మెయింటైన్ చేయి. ఏంట్రా ప్రాబ్లమ్? నువ్వు చేసిన తప్పులే చెప్తున్నా కదా, అది జరగలేదని చెప్పు. అమ్మతో మొత్తం బట్టలు చదువుకొని బయటికి పోతా. నేను ఏం జరగలేదని నీకు ప్రతి ఒక్కటి జరిగిన విషయమే చెప్పినా కదా. నేనేదో నేను జరగని విషయం చెప్తున్నట్టు ఓహో ఈహో అని నవ్వుతున్నారు. ఏంట్రా ఏ విషయం చెప్పరా? ఒకటే చెప్పావు కదా ఎగ్జాంపుల్. దాని తర్వాత నువ్వు నామినేషన్ పాయింట్ కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసా. అది కాకుండా ఈ ఒక్క పాయింట్ చెప్పావు. ఇచ్చినందుకు అసలు కోర్టు మర్చిపోయినా. అరే జైలు సో అది అక్కడ నువ్వు నీ బిహేవియర్ తప్పు అనిపించినప్పుడు నేను అందుకే చూద్దాం లాక్ కాదు. ఫస్ట్ ఇప్పుడు దమ్ముందా అనే పర్సన్ తప్పులేదు, దమ్ము చూపిస్తా అనే పర్సన్ తప్పు నీ ఉద్దేశం. ఓకే డన్ రైట్ నైస్. దమ్ముందా అయిపోయిందా? ఓకే సో యూ వాంటెడ్ టు పోర్ట్రే ఓకే యూ వాంటెడ్ క్లియర్ కట్ చెప్పేస్తా. వాట్ యూ వాంటెడ్ టు సే ఇస్ నేను పృథ్వీ కలిసి ఆడతాం. నేనేం చెప్పట్లేదు, క్వశ్చనింగ్ అక్కడ నువ్వు ఎందుకు నాకు అక్కడ నీ బిహేవియర్ తప్పు అనిపించింది. బిహేవియర్ తప్పు. ఐ రైజ్ మై వాయిస్. yes ఓకే ఇంకోటి చెప్తా. నేను ఒకవేళ తప్పు అనిపిస్తేనే మాట్లాడతా, తప్పు అనిపించకపోతే నా మాట్లాడను. దట్ ఈస్ నా వర్జన్, దట్ ఈస్ మీ.
అండ్ అదే నేను నామినేషన్ సరే, అదే ఇవ్వాల్సిన అన్నావు, నా ఎక్స్ప్రెషన్ behavior తప్పని. బట్ నాకు ఇక్కడ ఒక్కటి అర్థమైంది కాదు, ఏంటంటే నేను ఇప్పుడు నా బిహేవియర్ తప్పు అనిపించింది, దమ్ము చూపిస్తా అంటే, ఇప్పుడు దమ్ముందా అని అడిగిన వ్యక్తికి దమ్ము చూపిస్తా అంటే నా బిహేవియర్ తప్పు, దాంట్లో నీకు సంబంధమే లేదు, నువ్వు నన్ను మధ్యలో దూరడం అన్నది తప్పు లేదు. అదే ఇది అర్థం కావట్లేదురా నాకు. ఇప్పుడు ఒక ఇష్యూ జరుగుతుంది, ఒక ఇష్యూ జరుగుతుంది, ఆ ఇష్యూలో చెప్పు. ఇష్యూలో నువ్వు ఒకవేళ ఆపడానికి కానీ వెళ్తే లేదా మాట్లాడడానికి వెళ్తే నువ్వెందుకు మధ్యకు వస్తున్నావు అంటారు, రాకపోతే నువ్వెందుకు మధ్యకు రావట్లేదు అంటారు, రాకపోతే మెగా చిప్ ఎందుకు రాలే అంటారు. ఎవరైనా సరే అది పాయింట్ అది కాదే కాదు. అదే అదే చెప్తున్నాడు కదా. నా ఇష్యూలో నువ్వు వచ్చి విషయాల్లో నువ్వెందుకు వచ్చావు నా మీద రైజ్ అయినావు కదా, అది నేను డైరెక్ట్, నువ్వు వేరే వాళ్ళ గురించి నాకు సంబంధమే లేదు, నువ్వు నా మీద రైజ్ అయినా నేను అలా అడుగుతున్నా నీకు క్వశ్చన్ అడుగుతున్నా, నామినేషన్ పాయింట్ కదా, క్వశ్చన్ అడుగుతున్నా కదా. ఏంటది? కోర్టు ఐ మీన్ జైలుదా? నేను చెప్పాను కదా, ద వే యూ బిహేవ్ నాకు నచ్చలేదు కాబట్టి నేను అన్నా తీయప్ప చూద్దాం ఆ మనోడిది అని. మనోడు ఏం మాట్లాడతాడో చూద్దాం తీయన్న నేను. నీకేంటి సంబంధం అసలు ఆ ఇష్యూతోని? ఏ విషయం? అక్కడ ఫేవరిజం గ్రూపిజం అన్నట్టు చెప్తే అక్కడ ఓజీ అండ్ రాయల్స్ మీద ఉంటాయట. పేరే రాలేదు మిత్రమా అక్కడ. అదే మనోడు అడిగింది పేరే కదా. గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు తట్టుకున్నట్లు వేస్తున్నారు ఒక్కొక్కరు. లేని అదే చెప్తున్నా మిత్రమా. నువ్వు ఒకటి ఇప్పుడు నువ్వు చెప్పింది బేసిక్ గా అందరు ఎవరు ఇందాక మళ్ళీ అదే చెప్తున్నా. ఆ వర్డ్ చెప్పు ఫస్ట్ చేంజ్ అన్నాడుగా. ఎందుకు లేస్తున్నారు ఉన్నప్పుడు లేనప్పుడు? నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, నువ్వు నాతో మాట్లాడుతున్నావు. ఎవరైతే లేస్తున్నారో వాళ్ళు ఓకే, అది వాళ్ళకి చెప్పు. నేను అలాగే అక్కడ ఆ రోజు మీరు లేచారా? లేదా బ్రో మీరా? లేదా బ్రో మీరా? ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉన్న పాయింట్ బేసిక్ గా మేము ఇప్పుడు మీరు అన్నారు కదా ఏం చెప్ప కూర్చొని నేను నా పాయింట్ నేను ఇది మాట్లాడి. కాదే బాబు, ఇందాక నా పాయింట్ వచ్చిన నీ పాయింట్ ఏమొచ్చింది? ఒక్క నిమిషం. అదే నువ్వు తర్వాత మాట్లాడుకుంటా. నీ పాయింట్ ఎవరు తేజ అని చెప్పింది? తేజ కాదు, ఇక్కడ నేను ఎందుకు మాట్లాడుతున్నాను ఇందాక డిఫెన్స్ లాయరా? పృథ్వీది నాది డిఫెన్స్ లాయరా? గౌతమ్ డిఫెన్స్ లాయరా? గౌతమ్ డిఫెన్స్ లాయరా? పృథ్వీది కాదు, మనోడానికి నువ్వు అన్నదానికి కూర్చో. గౌతమ్ డిఫెన్స్ ఇది కాదు స్వామి. అయ్యి ఉండొచ్చు, తర్వాత ఇది నీ నామినేషన్ కాదు కదా. వచ్చింది ఒక నిమిషం ఇది కాదు, నీది కాదు ఉండు. నువ్వు అన్నదానికే నా ఆన్సర్ చెబుతున్నప్పుడు ఇంతకు ముందు జరిగిందే చెబుతున్నా. నువ్వేమన్నావంటే ఇప్పుడు ఈ నామినేషన్ ఇది సెల్ నామినేషన్స్ లో జైలే ఒక పేరు పెట్టి చూస్తున్నారు దాన్ని. అసలు ఆయనతో నాకు సంబంధం లే. ఇప్పుడు జరిగిన దానికే నేను చెబుతున్నా. జైలు నామినేషన్ లో మేము మాట్లాడాము, నాకు అది నచ్చక మాట్లాడారని చెప్పి మీరు అన్నారు. ఇప్పుడే నువ్వు అన్నావు, నువ్వు అది మేమందరం కలిసి మాట్లాడుతున్నావు, పోటీ చేస్తున్నావు అన్నావు. దానికి ఇంతకు ముందు మా నామినేషన్ లో బ్రదర్ ఏమన్నాడంటే, విష్ణుప్రియ గారు నన్ను నామినేట్ చేసినప్పుడు మీరందరూ నన్ను క్వశ్చన్ చేశారు, అది నచ్చలేదంటే ఆయన ఏమన్నాడు, మేము ఒక టీమ్ గా ఉన్నాం ఓజీ, అందుకని మేము టీం పరంగా మాట్లాడాము అన్నారు. అక్కడ బిగ్ బాస్ విష్ణుప్రియ గారిని మెగా చీఫ్ గా నామినేషన్ చేయమన్నారు కానీ ఓజీ వాళ్ళందరూ కలిసి నామినేట్ చేయమని చెప్పలా. ఇప్పుడు నేను అక్కడ నామినేట్ చేయలే, అక్కడ అబద్ధం జరగదు, దాన్ని కరెక్ట్ చేసాము. నేను చెప్పాను పాయింట్ అదే అని చెప్పి జైలు లోపల ఉన్నప్పుడు నువ్వు పృథ్వీతో నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వెందుకు మాట్లాడావు అని అడిగాడు. రైట్? మీరేమన్నారు? ఇప్పుడు నువ్వు మాట్లాడినా నేను అదే చెప్పా. మనోడు అక్కడ మాట్లాడిన విధానం నచ్చలేదు కాబట్టి నేను మాట్లాడాల్సి వచ్చింది. దానికి కంటిన్యూషన్ గా నువ్వేమన్నావంటే మేము గ్రూప్ పరంగా మాట్లాడుతున్నాం, పోటీ చేస్తున్నాం మాట ఇక్కడ అన్నారు కదా. డిఫెన్స్ క్లారిటీ ఇచ్చారంటే మనోడు క్లారిటీ ఇస్తున్నావు నువ్వు. డిఫెన్స్ కాదు, అలాగే కాదు. ఓకే సరే వెళ్ళు, అడుగు అతను డిఫెన్స్ లాయరా? నువ్వు మాట్లాడుకో మచ్చా. రే తేజ, నేను లేవన్నా ఎందుకు లేచిన? కూర్చో. నవ్వడం కాదు, మాట్లాడు. ఇప్పుడు నిఖిలంటే నీకేమైంది?